పంతులు గారికి ఫోన్ చేశాను బావా. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మెసేజ్ పెట్టిన నంబర్కి ఒకసారి ఫోన్ చేయి. అలాగే బావా. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. బావా, ఇప్పుడు ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇదంతా చూస్తుంటే అదే నిజమవుతుందేమో అని అనిపిస్తోంది. స్కూల్కి వెళ్ళి చూశాను బావా, స్కూల్లో కూడా లేదన్నారు. రాజు, తొందరగా వెళ్ళు. చాలా సంతోషంగా ఉందక్క. మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది. నువ్వేం కోరుకున్నావో అదే జరుగుతుంది. కాకపోతే అన్నయ్యకి విషయం తెలీదంతే. నువ్వేం కంగారు పడకు కుముదా. పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి. పసుపు నీళ్ళేంటి ఇలా పడిపోయాయి? శుభ సూచకంలేండి. వెళ్దాం పదండి, పదండి. పంతులు గారు, మా తమ్ముడు మరదలు వస్తారు. వాళ్ళ చేతి దండలు మార్పించాలి. అలాగే అయ్యా. పదండి.